వచ్చి ఆయన తీసుకొచ్చి అమావాస్య ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో పెద్ద ముగ్గు వేసి నిమ్మకాయలు కోసి తాయితులు కట్టి ఏదేదో చేశాడు. ఆయన ఒక అయ్యగారు పరిశుద్ధాత్మ ఆయన మీదకి ఆయన వచ్చి ఎలాంటి రోగాలైనా ఎలాంటి వ్యాధులైనా బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు అని చెప్తే ఆయన దగ్గరికి కూడా వెళ్ళాం. ఆయన వచ్చాడు, ఏదో నా నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి నాలో ఉన్నటువంటి దయ్యాలన్నిటినీ గుప్పిట్లో పట్టుకొని తీసుకెళ్ళి బయట వదిలిపెట్టి పో అన్నాడు. నీకేం బాధ లేదు, ఇక మంచిగా ఉండదు నీకు అన్నాడు. అట్లా కూడా చేస్తాడు. అయినా కానీ తగ్గల. రోజు ఆహారం తినడం లేదు, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, తినడానికి తిండే కరువు అయింది, అది డబ్బులు కూడా లేవు చేతిలో ఉన్నటువంటి అక్కడ తీసుకొచ్చి అయ్యి చేసి ఇవన్నీ కూడా చేశాం. పరిస్థితి ఏం బాగాలేదు, రోజు రోజుకి దిగజారిపోతుంది ఆరోగ్యం, ఆహారం తినటం లేదు. ఇక పిల్లరా పోతున్నా ఉండకుంది. ఇక అలాంటి పరిస్థితుల్లో ఇక మా వదిన గారు, మా పెదనాన్నగారి కోళ్ళలో ఒక ఆమె వదిన గారు, ఇప్పుడు లేదు, ఆమె చనిపోయింది. ఆమె వచ్చి, అయ్యా మన ప్రార్థన అంతా వట్టిదే, మెట్రోపాలిటన్ మిషన్ ప్రార్థన, ఏదైనా నువ్వు ఇక తాయిత్తులు అవన్నీ కూడా తీసి, రాత్రి ఒక ఆలోచన వచ్చింది నాకు, ప్రభువా ఇక చివరి దినాల్లో ఉన్నాను, సరే నీ చిత్తం అయితే బ్రతికిచ్చు, లేకపోతే లేదు అని చెప్పి అనుకొని ప్రార్థన కూడా చేసుకోవాలా. కొంచెం కళ్ళ ఉంటే నీళ్ళు వచ్చి ఏడిచాం. చూడండి ప్రియులరా, మరి నాన్నగారు నాకు దర్శనంలో కనపడి సతీష్ ఎక్కడైనా వస్తావా ప్రార్థనకి అంటున్నాడు. ఆ దర్శనం, అసలు ఆ దర్శనం అంటే కళలంటే ఎట్లా అంటే ఏమి తెలియదు మనకి. దర్శనం వచ్చిన తర్వాత నాలో కొంచెం ఊరట వచ్చినట్లుగా అనిపించింది. ఇక అప్పుడు వెంటనే ఆ రోజు తెల్లారి ఆదివారం దేవుడు ఏమన్నా అక్కడికి వెళ్ళమంటున్నాడేమోనని చెప్పి నాలో నాకే ఒక అవగాహన వచ్చింది. వచ్చి మైలవరం వెళ్దామని చెప్పి, అప్పుడు గన్నవరం నుంచి ఆ మైలవరం బస్సు తిరుగుతుంది ఇప్పుడులాగానే. అయితే ఆగిరిపల్లి 8 గంటలకు ఉంది ఆ బస్సు. 8 నాన్నగారి పేరు చెప్పారు.